అనంతపురంలో వైసీపీ నాయకులు పాల్పడుతున్న దాడులకు మూల్యం తప్పదని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో మహిళా సంఘాల సభ్యులకు 130 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి జరుగుతుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పుడుండే అనంతపురం అర్బన్ పరిస్థితుల్లో అయితే రోజుకొక దాడి, తెలుగుదేశం కార్యకర్తలు రోజుకొక దాడి చేస్తున్నారు. ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గుర్తుపెట్టుకోవాలా. ఇవే కంటిన్యూ చేస్తే మాత్రం ప్రతిఘటించే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు దాదాపు 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం దాదాపు 120 కోట్లకు పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ దాదాపు 30 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నింది. కేవలం మేము వచ్చిన 16 నెలల కాలంలో డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన వర్కులు కానీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. యాక్చువల్గా అక్టోబర్ 2కే కంప్లీట్ అవ్వాలా. వర్షాలు వచ్చిన దాని నుంచి ఒక్కసారి వర్షం వస్తే దాదాపు 10 రోజులు వర్క్ ఆగే పరిస్థితి. దాని నుంచి వర్షాలు వచ్చిన దాని నుంచి లేట్ అయింది. ఖచ్చితంగా 1-2 నెలల కాలంలో డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేసి అక్కడ ఒక మంచి పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఎక్కడే కానీ మేయర్ సొంత డివిజన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేదు. కానీ ఈరోజు మేము 40 లక్షల రూపాయలతో మేయర్ సొంత డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ర్యాపిడో వెహికల్స్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 25 వెహికల్స్ ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అనే కాన్సెప్ట్తో ఎస్హెచ్జి మెంబర్లని స్ట్రెంథన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకం తీసుకొచ్చారు. ర్యాపిడో వెహికల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చెప్పేసి, అంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి ఈ ర్యాపిడో వెహికల్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1,22,500 రూపాయలు ఈ ర్యాపిడో వెహికల్ కాస్టు. ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్స్కి మాత్రమే లోన్ ఇచ్చేసి తక్కువ ఇంట్రెస్ట్తో ఈఎంఐలతో ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన గ్రూపులు అందరూ కూడా ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ని డెవలప్ చేసి వాళ్ళ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఒక పారిశ్రామికత కావాలనేటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సమక్షంలో ఈ రోజు మేమందరూ కూడా ఈ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈ రోజు దాదాపుగా 25 మందికి 1,22,000 రూపాయలు విలువ చేసినటువంటి ఎలక్ట్రానిక్ స్కూటర్స్ ని ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూటర్స్ ని ర్యాపిడో సంస్థకి టైఅప్ చేసి ర్యాపిడో సంస్థ ద్వారా వీళ్ళు రెగ్యులర్ గా ఆదాయం పొందేలాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడము, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకి మరింత చేయూతనిచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకటే కోరుకుంటున్నాం, మేమందరూ కూడా ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పార్టీకి అండదండలు అందించారు కాబట్టి ఈ రోజు వాళ్ళ పేరుతో ఇల్లు పట్టాలు ఇచ్చేయడం కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళ పిల్లల చదువుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక రకమైన బస్సులో ఉచితంగా ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను కూడా మహిళలకి ఈ రోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది.